తుమ్మిడిది అబ్బా ఈ సూట్ కేసులు పెట్టడం చాలా బరువు అయిపోయింది రా బాబు. చిన్నది బ్రష్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అండ్ ఏదో చాలా రోజులు అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది చెప్తా ఉంటే, ఎందుకంటే నేను చాలా రోజులు అయిపోయింది కదా, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే హలో గాయ్స్ అని చెప్తా ఉంటాను. అండ్ లుక్ ఎట్ మై న్యూ నెయిల్స్. అండ్ మై న్యూ నెయిల్స్ అంటే ఇవి నా నెయిల్సే, కానీ న్యూ నెయిల్ పాలిష్ అని చెప్పాలి. ఓకే, సో వాట్ ఎవర్. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? టైం అయితే అరౌండ్ 9:20 అవుతుంది. అండ్ వీఆర్ ఆల్ సెట్, అన్నీ ప్యాక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు. ఇట్స్ ఆర్ ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ వెళ్తున్నాం. ఏంటి అది అంటే నేను మీకు క్లారిటీగా అంతా చెప్తాను. దానికంటే ముందు మా మమ్మీ పూజ చేస్తుంది గాయ్స్, సో మనం కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, మేము నార్మల్గా వీ హ్యావ్ దిస్ ఆనవాయితీ అని. సో ఇదంతా నేను మిగతాదంతా వాయిస్ ఓవర్లు ఇచ్చేస్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియో చూసేయండి. అండ్ ఇక్కడైతే అమ్మ పూజ చేస్తూ ఉందన్నమాట. నేను సీత ఇద్దరం కలిసి అక్కడ లగేజ్ అంతా ఏమంటారు ప్యాకింగ్ అయిపోయింది ఆల్రెడీ, కార్లో మొత్తం ఫిక్స్ చేస్తూ ఉన్నాము. అమ్మ ఇక్కడేమో పూజ చేస్తూ ఉంది. నో మ్యాటర్ వాట్, ఏదైనా ట్రావెల్ అయినా బయటికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసుకోవాల్సిందే. సో అందుకే అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసింది. పూజ కంప్లీటే. సో కొన్ని రెస్పాన్సెస్ తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బడ్డీ అని సీత, ఎందుకంటే వాళ్ళే ఉండబోతున్నారు కాబట్టి ఇక్కడ మేము మిగతా వాళ్ళందరం వెళ్ళిపోతున్నాం. సో సీతతో కొంచెం ముచ్చట్లేద్దాం మనం. సీత గారు సిగ్గింగ్స్ ఎప్పుడు గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను కొత్తగా ఇది స్టాండ్ యూజ్ చేస్తున్నాను అనమాట, హ్యాండిల్. సో ఒకవేళ ఎక్కువ కదిలిస్తూ ఉంటే డోంట్ వరీ కాదు, అడ్జస్ట్ అయిపోయింది ఒక్క వీడియోకి. నెక్స్ట్ టైం నుంచి నేర్చుకుంటా. మా సీత తప్పించుకుంటా అంది మా రాదురా నీ రెస్పాన్స్ అడుగుదాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నావు? నాకైతే తెలియదు నాన్న. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నావు? తెలియదు. ఇప్పుడు క్లైమేట్ బాగుంది కాబట్టి మేబీ ఏదైనా గుడి దగ్గరికి ఉండొచ్చు. గుడి దగ్గరకా? గుడికి డాడీ ఆల్రెడీ చెప్పాడు వెళ్ళమని చెప్పాడు డాడీ ఆల్రెడీ గుడికి. నువ్వు ఎక్కడికి అనుకుంటున్నావు సీత? నేను బీచ్కి పోతాను. బీచా? బీచ్. ఓకే ఓకే. సో చూద్దాం. మా నాన్న కూడా తెలియదు గైస్. ఇదేంటంటే మాకున్న అటువంటి ఆనవాయితీ లాగా మేము యా డాడీ ప్లాన్ బట్ హీ విల్ నాట్ సే. ఓకే, సో చూద్దాం ఎక్కడికి వెళ్తాము అనేది. ఇంకా ఇప్పుడైతే మా చెల్లి ఇంకా పైన రెడీ అవుతా ఉంది. మా డాడీ ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళాడు. అండ్ నేను అమ్మ అయితే ఆల్రెడీ ఆల్ సెట్. ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ అనమాట. పూజ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ ఎక్కడ పెట్టేశారమ్మా? ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అండ్ నౌ ఇంక ఓన్లీ బాకీ ఏంటి, మేము కార్ ఎక్కి వెళ్ళిపోవడమే. అండ్ బై ద వే గైస్, మేము ఇప్పుడు వెళ్ళేదైతే రోడ్ ట్రిప్పే, ట్రైన్ కాదు, ఫ్లైట్ కాదు. సో యా, యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ నేను అడుగుతున్నా కదా అమ్మని సీతని, మీకు ఏమైనా తెలుసా ఎక్కడికి వెళ్తున్నాం అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ నైట్ డిస్కషన్ జరిగిందనమాట, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో అందుకే ఏమైనా డాడీ ఏమైనా అమ్మకి చెప్పాడేమో ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి నేను అడిగాను. నార్మల్గా ఇది ఎవ్రీ టైం మాకు ఒక ఏమంటారు ఆనవాయితీ లాగా అనమాట. డాడీ ఎక్కడికి తీసుకెళ్తాడో మాకు చెప్పడు. అంటే బేసిక్గా మెయిన్ వెకేషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇలా ఇంట్రెస్టింగ్గా చేయాలని చెప్పి చేశాడు. సో అందుకే నేను ఇట్లా బ్లాగ్ కూడా తీసాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా చూపించేకి అని
అని చెప్పి. ఇక్కడేమో ఇంకా సీతకు అన్ని చెప్తున్నాడు, ఎందుకంటే బడ్డీ అంతా టేక్ కేర్ చేసుకోవాల్సింది ఇప్పుడు సీతనే కాబట్టి ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అని అంతా క్లారిటీగా మెన్షన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంటికైతే వాచ్మెన్ ఉన్నాడు, బట్ బడ్డీని ప్రతిసారి టేక్ కేర్ చేసుకునేకైతే సీత అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడైతే మన క్యూట్ లిటిల్ బాబు ఉన్నాడు, వాడికి ఏం అర్థం కావట్లేదు ఏంటి వీళ్ళందరూ వెళ్తున్నారు అది ఇది అని చెప్పి, ఎందుకంటే నైట్ అంతా మేల్కొని ఉంటాడు, మార్నింగ్ మాత్రమే నిద్రపోతాడు అనమాట వీడు. సో అందుకు వాడికి ఏం అర్థం కావట్లేదు వీళ్ళు కదులుతున్నారు ఏంటి అని చెప్పి, నిద్రమబ్బులో ఉన్నాడు కాబట్టి. ఏ బడ్డీ కన్ఫ్యూజింగ్గా చూస్తాను అందరి తిక్కు, చెప్పు ఈ బాధ చెప్పు కావాలంటే ఐ కెన్ హియర్ చెప్పు. యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ మా చెల్లి చెప్తా ఉంది లెట్స్ గో అని చెప్పేసి, కాదు ఫ్లై కాదు కదా మనం ఇప్పుడు డ్రైవింగ్ కదా అంటే రోడ్ ట్రిప్ కాబట్టి లెట్స్ గో అని ఆ సింబల్లో చూపిస్తూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మేము మా నాన్న అడుగుతూ ఉన్నాం అనమాట, డాడీ ఎక్కడికి వెళ్తున్నాం ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం ప్లీజ్ చెప్పు అని చెప్పేసి. అంటే జస్ట్ మా నాన్న ఎలాగో చెప్పడం తెలుసు, స్టార్ట్ అయిన తర్వాతే చెప్తాడని తెలుసు, బట్ స్టిల్ వి జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్. సో అందుకే అలా చెప్పాము. అండ్ ఇక్కడేమో సీతకి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి తెలుసా, అబ్జర్వ్ చేయాల్సినది ఏంటి తెలుసా, డాడీ నాకు ఏమన్నాడు సో మనం విజయవాడకి వెళ్తున్నాం. మీ అవన్నీ ఎందుకుమా, ఒకటి ఇప్పుడు మనం కార్ బయటికి తీసినాం ఎక్కడికైనా వెళ్ళామని, అవునా ఎక్కడికైనా వెళ్ళామని కార్ తీసినాం. ఇప్పుడు ఐషు ఇష్టమా, అమ్మ ఇష్టమా, నీ ఇష్టమా, మీ ముగ్గురు ఇష్టమే నా ఇష్టం, అర్థమైందా? అందువల్ల మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే యాడికి వెళ్దామో చెప్పండి. తూర్పుకి వెళ్దామా, తూర్పుకి వెళ్తే మనకు వచ్చేది మైదుకూరు, బద్వేలు నుంచి నెల్లూరుకు పోవచ్చు, చెన్నైకి పోవచ్చు. రైట్ సైడ్ అయితే చెన్నై, లెఫ్ట్ సైడ్ అయితే విజయవాడ, విజయవాడ నీకు కాకినాడ, పిఠాపురం, వైజాగ్ అన్ని వస్తాయి కంప్లీట్, ఓకేనా? ఇట్లా తూర్పు ఉత్తరం, తూర్పుకు పోయి ఉత్తరానికి పోవడం. తూర్పు ఉత్తరము అనేది శుభసూచకం ఒకటి. లేదు డాడీ తూర్పుకు పోయి దక్షిణం పోదాం. తూర్పు దక్షిణం అంటే ఏంది? తూర్పు దక్షిణం ఏంది? తూర్పు దక్షిణం ఏం తెలుసా? చెన్నై, నెల్లూరు, చెన్నై. ఇట్లా పోదామా? సముద్రం గాడికి ఆడికి ఇట్లా పోదామా? లేదు ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా బెంగళూరు. సో ఇలా మా డాడీ అయితే చాయిస్ చెప్తున్నాడు అనమాట, మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్దాము, విజయవాడ, బెంగళూరు, తర్వాత నెల్లూరు అండ్ చెన్నై, ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో వీటిలో మీకు ఎక్కడికి కావాలి, ఏ రోడ్ ట్రిప్ కావాలి అని చెప్పేసి. బట్ మా డాడీ అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అయితే చెప్పలేదు, మీ ఇష్టం మీరు చూస్ చేసుకోండి అది ఇది అని చెప్తున్నాడు. బట్ వీ ఆల్ న్యూ దట్ వీ వాంటెడ్ టు గో టు విజయవాడ, సో వెళ్తామనే ఉండింది అనమాట. సో చూడండి మీ ఇష్టం, ఓకే మాకు ఇచ్చావు కదా చాయిస్. ఇప్పుడు మనము అందరి ఒపీనియన్స్ తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఐషు. ఏం ఐషు ఏమనుకుంటున్నావు, ఎక్కడ పోవాలనుకుంటున్నావు నువ్వైతే? ఇప్పుడు నవ్వు పర్లేదు, నవ్వు ఐషు. గోవా అయినా ఏదైనా. గోవా పోయినాము ఆల్రెడీ, నెల్లూరు చాలాసార్లు పోయినాము, చెన్నైకి పోయినాము, విజయవాడకి వెళ్ళాం, అన్ని కవర్ చేసినాము. అయితే ఇట్లా విశాఖపట్నం ఆ సైడ్ వెళ్దాం. ఓకే సో నీకు అట్లుంది, అరకు సైడ్, కోనసీమ సైడ్, కోనసీమ. ఓకే ఫైన్. ఇప్పుడు మనము మన క్యూటీ పై అమ్మని అడుగుదాము. ఓకే ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలనుందిమా? ఆల్రెడీ మీ డాడీ చెప్పేశాడు కదా ఎక్కడికి, విజయవాడ. కనకదుర్గమ్మ అన్నాడు. సో అంటే డాడీ బ్రెయిన్ లో అయితే కనకదుర్గమ్మ అంటే విజయవాడకి వెళ్ళాలని ఉంది. అయిపోయిన తర్వాత మీ డాడీ మీ డాడీ హుషారు బట్టి ఎటైతే అటు. సో నీదైతే విజయవాడ, విజయవాడ వరకు. ఓకే ఇప్పుడు నా చెప్పాలా? నాకైతే ఏముందంటే విజయవాడకి ఖచ్చితంగా పోదాం. విజయవాడకి పోయిన తర్వాత అరకుకు పోవాలని ఉంది డాడీ. నాకు లంబసింగి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తూ ఉన్నారనమాట, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ యు నో వాట్, మా డాడీ బ్రెయిన్లో ఏముండింది అని నాకు ముందే కొంచెం ఐడియా ఉండిందనమాట. ఎందుకంటే మా డాడీ మొబైల్ చూసినప్పుడు అంటే స్టార్టింగ్లోనే సర్చ్ లైన్లోనే అరకు ఫుల్ రోడ్ ట్రిప్ సంథింగ్ ఏదో సర్చ్ చేసినాడు అనమాట. సో ఐ ఆల్రెడీ న్యూ మేము వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి. సో అందుకే అలా డాట్స్ అని కనెక్ట్ చేస్తే విజయవాడ, విశాఖపట్నం ఇలా అని అనిపించిండే నాకు. సో అందుకే కావాలనే నేను ఈ మాట అన్నా, విజయవాడ, విశాఖపట్నం, అరకు పోదామని నాకుంది బ్రెయిన్ లో. ఓకే ఆల్రెడీ కాదు నాన్న, అలా అనే ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడికైనా పోదాం, దాని ఏముంది. సో అయితే పోదాం ఇప్పుడు కార్లోనే వెళ్దాం, కార్లోనే. ఓకే ఫస్ట్ హ్యాపీగా తినేసి స్టార్ట్ అవుదామా, జాలీగా వెళ్దాం.
ఓకే. సో అలా మా నాన్నకైతే నా బ్రెయిన్లో ఉన్నది మా డాడీ అనుకున్నది రెండు కలిపి చేసేలా చేసా అనమాట. అండ్ ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్కి బిర్యానీ స్పాట్ దగ్గర ఆపాము. ఇది మీరు కనుక ఒకవేళ ప్రొద్దుటూర్ సైడ్ వచ్చారు అంటే ఖచ్చితంగా కాదర్బాద్ బిర్యానీ అయితే తినండి, చాలా టేస్టీ ఉంటుంది. మేము వీకెండ్స్లో రాలేదు కాబట్టి నార్మల్ వీక్ డేస్లోనే వచ్చాము. సో అందుకే పెద్దగా రష్ లేకుండే, బట్ చాలా రష్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే మటన్ బిర్యానీనో ఏదో సంథింగ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇట్స్ బీన్ డేస్ కదా, సో అందుకు నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ వీ ఆర్డర్ మటన్ బిర్యానీ అండ్ సమ్ లివర్ ఫ్రై అవి ఇవి అని చెప్పేసి ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటి అది ఇది అంతా చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే ప్రొద్దుటూరుకి ఎవరైనా స్టాప్ అవుతా ఉన్నారు, విజిటర్స్ ఎవరైనా వస్తూ ఉన్నారు అంటే డెఫినెట్గా ఒకసారి ఇక్కడ ట్రై అయితే చేసి వెళ్తూ ఉంటారనమాట. సో ఒకవేళ మీరు కనుక ఆ ప్రొద్దుటూరు వస్తే, కడప ప్రొద్దుటూరు ఆ సైడ్ వస్తే పక్కాగా కాదర్బాద్ బిర్యానీ అయితే ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనివల్ల మాకు తెలిసింది ఏంటి అంటే నార్మల్గా ఒకవేళ మనం డివోషనల్ ట్రిప్స్ అంటే గుడికి ఎలా వెళ్తున్నాము అంటే డెఫినెట్గా మా నాన్న అయితే బిర్యానీ తినిపించాడు. మార్నింగ్ బిర్యానీ తిందాము అని చెప్పి స్టాప్ చేశాడు కాబట్టి వీ గాట్ టు నో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డివోషనల్ ట్రిప్, వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి. అంటే ఐ నో డివోషనల్ ట్రిప్ కూడా పక్కాగా మధ్యలో అయితే ఉంటుందని చెప్పి, బట్ దెన్ స్టార్టింగ్ వేరే ఉంది కాబట్టి నార్మల్గా డివోషనల్ ట్రిప్స్ అయితే మనం గెస్ట్ చేయొచ్చు, ఓకేనా ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. కానీ మనం ఇదైతే గెస్ట్ చేయలేం కదా, సో అందుకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాము. మటన్ లివర్ నువ్వు ఒక తిన్నా నోట్లో నువ్వు పెట్టుకో. ఎట్లుంది టేస్ట్? కానీ టేస్ట్ ఎట్లుంది? ఆశా గోంగూర తీసుకున్నాం. సో ఇంకా హ్యాపీగా తినేసి మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటారు కదా చాలా లేట్గా తినేవాళ్ళు, ద లేట్ ఈటర్స్. ఇక్కడ మా ఫ్యామిలీలో అయితే మా సిస్టర్ అనమాట. మా చెల్లి అస్సలు చాలా లేట్గా తింటుంది. ఎంత లేట్ అంటే నేను, మా మమ్మీ, మా డాడీ మేమందరం మా చెల్లికి ఒక 10 minutes లేట్గా స్టార్ట్ చేసినా కూడా మాదే ముందు అయిపోతుంది అనమాట. అంత లేట్గా తింటుంది తను. లేట్గా తినేసి ఇంకా ఏంటి మీరు త్వరగా తినేస్తున్నారు అంటుంది. బట్ తనకు అర్థం కాదు ఏంటి అంటే తనే లేట్గా తింటుంది. ఇంకా మా నాన్న చెప్తా ఉన్నాడు అనమాట, మనం చాలా దూరం వెళ్ళాలి, ఫాస్ట్గా తిను అది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా మేమైతే చూసుకుంటా ఉన్నాం అనమాట, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ దారి వెళ్ళాలి, ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడేమో ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా అమ్మ రికార్డ్ చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్తా ఉంది. అండ్ ఇంకా మా అమ్మ నన్ను మా డాడీని ఇద్దరిని రికార్డ్ చేస్తూ ఉన్నింది. అండ్ ఇక్కడ చూస్తే మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట. ఎందుకు అంటే మార్నింగ్ లేసాము, బట్ నార్మల్ అంటే ఇంట్లో ఉండే ఆ టైంలో అయితే మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. కానీ ఇలా ట్రిప్స్కి వెళ్తున్నాము అంటే ఎంత త్వరగా అయినా చెప్పు డాడీ, తొందరగా మార్నింగే లేసుకొచ్చుంటామని చెప్పి మార్నింగే లేసుకొచ్చినాం అనమాట. మేము స్టార్టింగ్ కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లేట్ నైట్ ఎందుకులే, త్వరగా రీచ్ అయిపోతే మేలు కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది అనమాట. క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నింది. యాక్చువల్లీ ఏంటి అంటే మా డాడీ డెస్టినేషన్ నేను ప్లాన్ చేస్తాను, మీరు డేట్స్ మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు. సో అందుకే మేము వెదర్ రిపోర్ట్ అంతా చూసి స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా హ్యాపీగా ఖుష్గా నవ్వుకుంటా ఉన్నామన్నమాట. ఏమైంది ఏం జరిగింది అంటే నేను నార్మల్గా మొత్తం వీడియో అలానే రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేస్తూ ఉన్నాను. బట్ నేను చూసుకుంది ఏంటి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే వెంకటేష్ సాంగ్ ఉంది కదా, కొత్త సాంగ్, ఆ సాంగ్ రన్ అవుతా ఉన్నిందనమాట. సో అందుకు నేను మళ్ళీ అది పోస్ట్ చేయలేకపోయినాను. సో ఏంటంటే మా డాడీ నాకు కొత్త పేరు పెట్టాడనమాట. నార్మల్గా నా పేరు అభిజ్ఞారెడ్డి. నిక్ నేమ్ ఏంటి అంటే పండు అని పిలుస్తారు ఇంట్లో.
మా డాడీ పంటు అని ఫస్ట్ ఒకసారి ఏమో ఎవరో స్టార్ట్ చేశారు పంటు అని, బై మిస్టేక్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నా పేరు పంటు అయిపోయిందనమాట. ట్రిప్ మొత్తం నన్ను ఎగతాళి చేస్తూనే ఉన్నారు, పంటు అని చెప్తూ. ఇంకా అది ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటా ఉన్నాం అనమాట. అండ్ లాస్ట్ టైం ఏమైంది అంటే ఇలానే సేమ్ మేము నవ్వుకుంటా ఇట్లా ఉండి నావిగేషన్ చూసుకోలేదనమాట. ఒక సైడ్ వెళ్ళాల్సింది ఇంకొక సైడ్ వెళ్ళిపోయి నిన్నాము. ఏంది అసలుకి ఏమైంది అని చూస్తే తీరా లాస్ట్కి చూస్తే మొత్తం సముద్రం లాగా వచ్చేసింది అనమాట. అంటే ఇంటి లోపలికి వెళ్ళాలి అన్నట్టు చూపించింది నావిగేషన్. సో నావిగేషన్ అసలు నమ్ముకోకూడదు. ఇంక ఇక్కడ ఫుల్గా ఫన్ చేసుకుంటా నవ్వుకుంటా అలా ఉన్నాము. అండ్ ఆల్సో మీరు మొత్తం రికార్డ్ అంతా అంటే వీడియో అంతా చూస్తూ ఉండండి, ద ఫన్ యూ విల్ గెట్ టు నో. బట్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నావు కాబట్టి ఐ కాంట్ యాక్చువల్లీ రిమెంబర్ వాట్ వీ స్పోక్. బట్ ఏంటి అంటే మేము స్నాక్స్ అయితే ఈసారి అసలు బయట నుంచి కుర్కురే, చిప్స్ లాంటివి ఏవి తీసుకోలేదనమాట. కంప్లీట్ హెల్దీ వర్షన్ అయిపోయినాము, మంచి వర్షన్ లాగా. కంప్లీట్గా మా అమ్మ ఫ్రూట్స్ ఇస్తూ ఉంటే అవే తింటా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే మా చెల్లి ఫుల్గా నార్మల్గా ఏంటి అంటే తను డల్ అయిపోతుంది అనమాట ట్రావెల్ అంటే, కానీ ఈసారి మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండింది. ఈవెన్ వీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ లుక్ అట్ దిస్ వ్యూ గైస్. నేనైతే నిజంగా ప్రతి ఒక్కటి ఆపి మరీ రికార్డ్ చేసుకోవాలనిపించింది. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. నార్మల్గా ఏంటి అంటే ఎప్పుడు స్టార్ట్ అయిపోయినా కూడా మాది రాయలసీమ కాబట్టి చాలా సన్నీగా ఉంటుంది. సో అందుకు ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి అసలు మనం విండోస్ ఓపెనే చేసుకోము, ఎప్పుడు లోపలే ఉండి జస్ట్ నార్మల్గా ఉంటాము. కానీ ఈసారి అయితే మాత్రం చాలా మంచిగా ఉండింది. క్లైమేట్ కూడా కూల్ క్లైమేట్, చాలా కామ్ క్లైమేట్గా ఉండింది అనమాట. ఫుల్గా బర్డ్స్ సౌండ్స్ అట్లా ఇట్లా ఉండింది. అండ్ ఆల్సో ఈవెన్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉండింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను వెనకాల కూర్చున్నా కదా, సో ఇప్పుడు ఫ్రంట్ సీట్ వచ్చేసాను అనమాట. ఎందుకంటే క్లారిటీగా అందరు కనిపిస్తారు కదా అని చెప్పేసి, ప్లస్ నేను మా చెల్లి గొడవ పడ్డామని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ అవ్వర్లేండి, నేను వెనక్కి వస్తానని అమ్మ వచ్చేసింది. సో గైస్ నేనైతే ఇప్పుడు ముందరికి వచ్చాను, ఎందుకంటే అందరు క్లారిటీగా కనిపిస్తారు కదా, ఇప్పుడు మంచిగా మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఇది మైదుకూరు దాటిన తర్వాత బద్వేల్కు వెళ్లే దారి. ఇది చాలా లవ్లీగా ఉంటది ప్లేస్. చూడు ఒకసారి ఫ్రంట్ పెట్టు, సీనరీ బాగుంది, క్లైమేట్ చూడు, యువతల చెట్లు. ఒక నిమిషం. ఏ దొంగ సైడ్ నుంచి మమ్మీ. యాక్చువల్లీ అక్కడ ఏమైంది అంటే నేను మా చెల్లి ఫుల్గా గొడవ పడ్డామన్నమాట. సో అందుకే అమ్మ నన్ను ముందరికి రామని చెప్పింది, కానీ నేను కవరింగ్ మాత్రం అందరూ బాగా కనిపిస్తారు అని చెప్పాను. అందుకే మా చెల్లి వెనకాల నుంచి చూస్తూ ఉంది నేను కోపంగా ఉన్నానా లేదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఊరి పేరు చెన్నంపల్లె. చెన్నంపల్లె అంటే ఏం తెలుసా? మామూలుగా ఎవరైనా పెద్దోళ్ళు ఏందా ఏదో ఒకటి అంటే ఏంది పంచాయతీ చేయండి అంటే ఏదో చెన్నంపల్లె పంచాయతీ చేయండి అంటారు, చూసినావా? ఈ ఊరి గురించే వచ్చింది అనమాట. ఈ ఊర్లో పంచాయతీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఏదో ఒకటి ఉదరాబదరా చేసి పంపిస్తారు, అందుకే చెన్నంపల్లె పంచాయతీ అంటారు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్? అసలు యాక్చువల్లీ ఏమైంది అంటే నేను ఇంకా ఫుల్గా డౌట్స్ అడుగుతూనే ఉంటాను అనమాట. ఇందాక కూడా అండ్ ఆల్సో అని మీకు వినిపించే ఉండుంటుంది, ఫుల్గా డౌట్లు అడుగుతూ ఉంటాను మా నాన్న. అందుకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పమ్మా అన్నట్లు అడుగుతూ ఉన్నాడు. అండ్ అక్కడ ఏంటి అంటే పచ్చకర్పూరం అనమాట. కార్లో వామిటింగ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారనమాట. సో చాలా బాగా వర్కౌట్ అయింది మాకు అది పచ్చకర్పూరంది. ఎందుకు అంటే మోషన్ సిక్నెస్ ఉన్నా కానీ హెడేక్స్ ఉన్నా కానీ అన్నిటికీ చాలా బాగా రిలీఫ్ వచ్చింది. కొంచెం పచ్చకర్పూరం మీరు ఆ కార్లో అయితే పెట్టుకొని మేము ఎట్లయితే హ్యాంగ్ చేసామో అలా హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా బాగా ఎయిర్ వచ్చే చోట ప్లేస్ చేసినా కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. మోషన్ సిక్నెస్ ఉన్నా హెడేక్స్ ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం వరకు అయితే రిలీఫ్ అయితే రాగలుగుతుంది అనమాట. ఎందుకంటే మాకు ఈసారి ట్రిప్లో మాత్రం అది బాగా ఉపయోగపడింది. స్మెల్ కూడా చాలా బాగుంది, కర్పూరం వాసన ఎవరికి నచ్చదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మేము స్టాప్ దగ్గర ఆగాము, జస్ట్ నార్మల్గా అలా దిగి ఏమైనా పిక్చర్స్ తీసుకుందాము అట్లా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్లీ ఈసారి మేము ఏమనుకున్నామంటే నార్మల్గా మేము ఎప్పుడు వెకేషన్కి ఇలా కొంచెం లాంగ్ ట్రిప్స్ రోడ్ ట్రిప్స్ అలా వెళ్తూ ఉన్నా కూడా నార్మల్గా రాయలసీమ టు మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వరకు అయితే ఇట్స్ నాట్ అ షార్ట్ ట్రిప్ అనమాట, చాలా లాంగ్ ట్రిప్. మాకైతే ఓల్డ్ డే మేము జర్నీలోనే ఉన్నాము, బట్ వీ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. సో అందుకే ప్రతి చోట ఆగి అంటే స్లోగా వెళ్దాము, జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా అది ఇది అని అనుకొని మేము స్టార్ట్ అయ్యాము. సో అందుకే ఇక్కడ మంచిగా ఒక ప్లేస్లో ఆగేసి అలా పిక్చర్స్ తీసుకున్నాము, కొంతసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఏమంటారు వెదర్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. ద మెయిన్ ప్లస్ పాయింట్ ఆఫ్ ఆ ట్రిప్ ఇస్ వెదర్ గైస్. వెదర్ అయితే అసలు లవ్లీగా ఉండింది, చాలా బాగుండింది. ఎంత బాగుండింది అంటే మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, అసలు సన్నే లేడు. లేకపోతే బాగోదా అని అనుకోవద్దు, కానీ మాకైతే ఇట్లా కూల్
సౌత్ క్లైమేట్ ఉంటే చాలా బాగుంటుంది కదా, ట్రిప్స్కి అయితే బాగా ఉంటుంది. అందుకే చాలామందికి నైట్ ట్రిప్స్ అంటే బాగా ఇష్టము. ఎందుకు, సన్ ఉండడు, వెదర్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి. సేమ్ అలానే ఉండింది. గైస్ గెస్ ద టైమింగ్ ఆఫ్ దట్ ప్లేస్. అంటే ఆ ప్లేస్లో అప్పుడు టైం ఎంత ఉండిందంటే లిటరల్లీ అరౌండ్ 1 o'clock or 12:30 ఆ టైం ఉండింది. అసలు ఏమంటారు, మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత మంచి క్లైమేట్ ఉంటుంది ఆ టైంలో అని చెప్పేసి. నార్మల్గా నేను వెదర్ చూసినాను అనమాట, ఎంతెంత ఉంది ఏంటి కథ అని చెప్పేసి. కానీ ఏంటి అంటే ఇంత మంచి క్లైమేట్, ఇంత హ్యాపీ నేచర్ అంతా అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ క్లైమేట్ చాలా రోజుల నుంచి కూల్గా ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ పైన క్లౌడ్స్ దగ్గర అంతా మంచులాగా ఫాగీగా ఉండింది ఆ ఆఫ్టర్నూన్ టైంలో కూడా. సో ఇంకా మేము కాసేపు అక్కడ అలా ఏమంటారు రెస్ట్ లాగా స్మాల్ బ్రేక్ లాగా తీసుకొని ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము అండ్ వి స్టార్టెడ్ ఆ జర్నీ అనమాట. ఇంకా మా డాడీ అయితే చెప్పాడు మనం విజయవాడ వెళ్తున్నాము అని చెప్పేసి, అంటే అఫీషియల్లీ హీ అనౌన్స్డ్ అనమాట. సో అందుకే ఇంకా మేము హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ మధ్యలో అయితే మీకు ఒక పెద్ద బ్రేకింగ్ ట్విస్టే వస్తుంది. ఏంటి అసలు ఇంత పెద్ద ట్విస్టా అనుకుంటారు మీరు. ఏమో మేబీ తెలీదు, అనుకోకపోవచ్చు, బట్ మాకైతే పెద్ద ట్విస్ట్ లాగే అనిపించింది. ఇంక ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అనమాట బోర్డు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, సో చెన్నై అట్లంతా సైడ్ అంతా ఉంటుంది. సో అక్కడి వరకు అయితే సేమ్ ఉంటుంది అనమాట, అన్నిటికీ ఒకే దారి. మళ్ళీ అక్కడి నుంచి తెలుస్తుంది ఏ సైడ్ వెళ్తున్నాం ఏంది అని చెప్పి. సో అందుకే మా డాడీ ఇంకా ఎలాగో తెలిసిపోతుందిలే వీళ్ళకు అని చెప్పేసి ఏమంటారు చెప్పేశాడు విజయవాడ వెళ్తున్నాం మనము అని చెప్పి. అండ్ ఆల్సో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో కనుక ఏదైనా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ దాట్, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి మా ఇంటి సైడ్ అంతా. సో అందుకు మీకు ఖచ్చితంగా వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. బట్ ఐ ట్రైడ్ సో హార్డ్ టు స్టాప్ దాట్, బట్ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే ఏమంటారు ఎగ్జాక్ట్గా నా బెడ్రూమ్ పక్కనే అవుతా ఉంది. సో అందుకే నేనేం చేయలేకపోతున్నా గైస్, సో వెరీ సారీ ఫర్ దాట్. ఓకే గైస్, సో నౌ ది కన్స్ట్రక్షన్ వర్క్ ఈస్ డన్. అసలు నేను వీడియో మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ ది స్టాప్డ్ అనమాట. ఓకే, సో వాట్ ఎవర్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, అంటే స్టార్ట్ ఆల్రెడీ అయ్యాము. బట్ ఇక్కడైతే ఏదో ప్లేస్ చోట ఆపామన్నమాట. పైన టెంపుల్ ఉండింది, చాలా బాగుండింది. ఎలా ఉండిందంటే మొత్తం కొండ పైన ఒక పెద్ద టెంపుల్లా ఉండింది అనమాట. సో అందుకే మా నాన్న అడుగుతా ఉన్నాడు ఏంటిది అని చెప్పి. మాలకొండ అంట, మాలకొండలో టెంపుల్ అంట. ఓన్లీ శనివారం అంటే సాటర్డే మాత్రమే ఆ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందంట. నార్మల్గా ఎప్పుడు ఓపెన్లో ఉంచరంట. అది కూడా ఆ శనివారం కూడా ఒక టైమింగ్ ఉంటుందంట, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్. సో దాన్ని బట్టి మాత్రమే అలా ఓపెన్ చేస్తారు అని చెప్తా ఉండింది అనమాట. సో అందుకే మా నాన్న చెప్తా ఉన్నాడు. అండ్ ఆల్సో మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారంట. సో చాలా పవర్ఫుల్. మనము నెక్స్ట్ స్వాతికి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడికి రావడానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఎప్పుడు మనం నార్మల్గా వెళ్తూ ఉంటాము, చాలా మందితో వెళ్తూ ఉంటాం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ బయట నార్మల్గా సోలో ఎలా వెళ్తూ ఉంటాము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పీపుల్ కదా, విత్ హూమ్ వి గో, విత్ హూమ్ వి ఎంజాయ్ అని చెప్పి. ఇక్కడైతే అసలు మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట, హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఈ ట్రిప్ మొత్తము. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. 2024 ఈ ట్రిప్తో ఎంజాయ్ చేస్తున్నా అంటే అసలు నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ లైక్ 2025 ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంతా అనుకుంటా ఉంటాము. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ టేక్. కానీ ఇలా ఒక మనిషి అంతా మర్చిపోయి హ్యాపీగా ఏవి ప్రాబ్లమ్స్ ఇవన్నీ సైడ్ పెట్టేసి హ్యాపీగా ఇలా ఒక ట్రిప్కి ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే దాట్స్ సంథింగ్ విచ్ వీ ఆల్ నీడ్, విచ్ వీ ఆల్ రిక్వైర్. సో టేక్ అ బ్రేక్ తీసుకోండి మీ లైఫ్లో కూడా. ఇలా మంచిగా ట్రిప్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ప్లేస్ అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ మోర్. ఉన్నదానికంటే ఇంకా మంచిగా మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాము. బికాజ్ ఐ రియలీ ఫీల్ దాట్. ఎందుకు అంటే ఒకవేళ నేను కనుక 24/7 కానీ కష్టపడ్డానంటే ఖచ్చితంగా చాలా బర్న్అవుట్, స్ట్రెస్ అవుట్ అయిపోతాను అనమాట. ఏంటి అసలు ఇది అని చెప్పి అన్నీ సైడ్ పెట్టేస్తాను. అందుకే ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్రేక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇలా వెకేషన్స్ వస్తున్నాయంటే జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉండి చిల్ అవ్వడం వేరు. ఇలా మన పేరెంట్స్, మన ఫ్యామిలీతో, బేసికలీ హోమ్ అంటే ఎవరు, మన పీపుల్, మనతో ఉండేవాళ్ళు కదా. సో అందరితో వాళ్ళతో కలిసి మనం మంచిగా ఇట్లా బయటికి పోయి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది చాలా. అండ్ ఆల్సో ఇంట్లో ఉండడం కూడా అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్, పీస్ అని చెప్పొచ్చు. సో అండ్ ఇక్కడైతే మేము ఆల్రెడీ కోనసీమలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. రాగానే మేమైతే ఇక్కడ నేనైతే నార్మల్ చికెన్ రైస్ కాదు, వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే తిన్నాను అనమాట. అండ్ మా డాడీ అయితే రాగి సంగటి తర్వాత చికెన్ కర్రీ తిన్నారు. వాళ్ళైతే చాలా బాగుండింది టేస్ట్ అయితే.
సో ఇక్కడ ఏంటి అంటే మేము ఈ ప్లేస్ గురించి విన్నామన్నమాట వచ్చే దారిలో. సో అందుకు ఓకే ఒకసారి ఇక్కడ స్టాప్ అయితే తిందాము అనుకున్నాము. ప్లేస్ కూడా చాలా మంది ఉన్నారు జనాలు. సో ఇంకా అక్కడైతే ఆపేసి మాకైతే ప్లేట్స్ ఇచ్చేసారు. మేము ఇంకా ఫుల్గా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే మేము ఎవ్వరం అలసిపోలేదన్నమాట. ఫుల్గా మొత్తం డే మొత్తం తిరుగుతూనే ఉన్నాము, ట్రిప్లోనే ఉన్నాము. బట్ అసలు ఒక్కరు కూడా ఏమంటారు అలసిపోయినట్టు కానీ బర్న్అవుట్ అయినట్టు కానీ అస్సలు లేము. ఫుల్గా నవ్వుకుంటా హ్యాపీగా జాలీగానే ఎంజాయ్ చేసాము. నేను చెప్పినట్టే సేమ్ ఇక్కడ మా అమ్మ మా నాన్న ఇద్దరు రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. నేను మా చెల్లి అయితే నార్మల్ ప్లెయిన్ వైట్ రైస్ అండ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే చెప్పా కదా మేము పెద్ద ఫ్యాన్స్ కాదు రాగి సంగటికి, కానీ మా అమ్మ మా నాన్న అయితే ప్రతిసారి చేసుకొని తింటారు మేము ఒకవేళ లేనప్పుడు అని చెప్పేసి. సో ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. రాగి సంగటి అయితే ఇష్టమే కానీ బయటికి వచ్చి కూడా నేను రాగి సంగటే తినాలి అంటే నా వల్ల అవ్వదు. సో అందుకే ఇంకా మేమైతే చూడండి ప్లెయిన్ వైట్ రైస్ అండ్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకొని మంచిగా హ్యాపీగా తిన్నామన్నమాట. టేస్ట్ కూడా బాగుండింది. అంటే నేను ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. బట్ కానీ చాలా బాగుండింది. కోనసీమకు వచ్చిన తర్వాత కూడా అక్కడ రాయడం అయితే రాయలసీమ రుచులనే రాశారు. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం క్లైమేటే మారిపోయింది కంప్లీట్గా. గుంటూరుకి ఇంకా 55 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేము విజయవాడ వెళ్ళాలనుకున్నాం కదా, కానీ మేము విజయవాడ వెళ్ళలేదు గైస్, మేము వేరే చోటుకి వెళ్ళాము. అండ్ అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు ఇంకా వచ్చే వీడియోస్లో అంతా చెప్తా ఉంటాను. నాకు తెలిసి ఈ వీడియోలోనే నేను కంప్లీట్గా ఆ విషయం అంతా చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ నుంచి మీకు నేను ఎక్కడ ఏమేమి చూసాను ఆ టూరిస్ట్ ప్లేసెస్ అవి ఇవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా నా జర్నీ అంటే మేము మా ఇంటి నుంచి ఆ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే ఉంటుంది. అండ్ మొత్తం జర్నీ అంతా నార్మల్గా విజయవాడకి అయితే ఈవినింగ్లో వెళ్ళిపోవచ్చు, లేదా నైట్ అనుకోండి 7-7:30కి వెళ్ళిపోవచ్చు. కానీ 1:30, 2:30 వరకు మేము జర్నీలోనే ఉన్నాం. మార్నింగ్ 9 to 2:30 వరకు జర్నీలోనే ఉన్నాము. ఎందుకు అంతసేపు ఉన్నారు మీరు విజయవాడకి అంటే నేను చెప్పా కదా విజయవాడ వెళ్ళలేదు, మేము వేరే చోటికి వెళ్ళామన్నమాట. గైస్ లిటరలీ నాకు ఎందుకు ఇష్టమో విజయవాడ ఇవన్నీ అంటే బికాజ్ ఆఫ్ వాటర్ బాడీస్. సైడ్స్ అసలు ఎంత బాగుంటుందంటే రోడ్ జర్నీ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా కృష్ణా రివర్, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వర్షం నిన్న మొన్న అంటే మేము స్టార్ట్ అయ్యాం కదా అప్పుడు ముందు 2 రోజుల నుంచి ఫుల్గా వర్షం, 2 రోజులేంటి 1 వీక్ నుంచి ఫుల్గా వర్షం పడుతూ ఉండింది. మేము అందుకే వర్షం పడేటప్పుడు కాకుండా కొంచెం తర్వాత వెళ్ళామనుకో ఆ కూల్ క్లైమేట్ అంతా ఉంటుంది కదా, సో అందుకే మేము అలా చూసుకొని మరీ వెళ్ళామన్నమాట. అంటే ఏంటి అంటే మీకు తెలియదు కదా మీరు ఎలా చూసారు ఇవి అని చెప్పొద్దు, ఎందుకు అంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది దట్ వీఆర్ గోయింగ్ సమ్వేర్, అంటే విజయవాడ అయినా విశాఖపట్నం అయినా అలా ఆ సైడే వెళ్తున్నామని నాకైతే పక్కా ఐడియా ఉన్నిందనమాట. ఎందుకు అంటే మా నాన్న ముందు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ నుంచి చూస్తూ ఉన్నాడనమాట వాటికి సంబంధించినవే. సో ఆ సైడే వెళ్తామని అయితే తెలుసు. ప్లస్ క్లైమేట్ కూడా అప్పుడు చాలా బాగుండిందని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు రాజమండ్రి బైపాస్ది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మీరు విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ సైడ్ ఎందుకు వచ్చారు, అలా ఎందుకు వెళ్తున్నారు అంటే సడన్గా ప్లాన్ చేంజ్ అయింది గైస్. మేము స్టేకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత సడన్గా డాడీకి అయితే వైజాగ్లో వర్క్ ఉండింది. సో అందుకు ఇంకా వచ్చేయాలి అని చెప్పేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అది ఆ వర్క్ ఏంటి అన్ని విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. అండ్ ఆల్సో ఆ వీడియో చాలా హార్ట్ వార్మింగ్ అండ్ చాలా బాగుంటుంది, అసలు హోల్సమ్ వీడియో అని చెప్పొచ్చు నేనైతే నిజంగానే. అండ్ మీరు ఆ వీడియో కోసం నిజంగానే వెయిట్ చేయాలి, ఎందుకంటే అది అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఆ రోజు క్రిస్మస్ అనమాట. సో క్రిస్మస్ ఫైర్ వర్క్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, క్లైమేట్ పక్కన పెట్టేస్తే క్లైమేట్ చాలా బాగుంది. క్లైమేట్ పక్కన పెట్టేస్తే ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వల్ల బయట ఉన్న చర్చెస్ తర్వాత ఇల్లు ఎంత క్యూట్గా డెకరేషన్ చేసుకున్నారో చాలా బాగుంది. మేమైతే చూస్తూనే ఉన్నాం అనమాట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డాడీ మేమందరము. అండ్ ఎవ్వరు పడుకోలేదు నైట్ కూడా, అంటే కార్లో మేము అసలు కళ్ళు కూడా మూసుకోలేదు, మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడైతే మేము డిన్నర్కి అయితే స్టాప్ అయినాం అనమాట. ఏదో యావరేజ్ హోటల్, నాకేం టేస్ట్ పెద్ద ఏం నచ్చలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గైస్. విజయవాడ కాదు విశాఖపట్నం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఏమైంది అంటే టెల్ మీ యూ గైస్ విల్ రిలేట్ టు దిస్ ఆర్ నాట్. గూగుల్ మ్యాప్స్ అంటే నావిగేషన్ ఉంటుంది కదా, నావిగేషన్ షార్టెస్ట్ రూట్ అని చూపిస్తూ ఉంటుంది అని అనుకుంటా ఉంటాము. బట్ లిటరలీ దానివల్ల చాలాసార్లు ది లాంగెస్ట్ పాత్ అండ్ ద కన్ఫ్యూజింగ్ పాత్కి వెళ్ళిపోతూ ఉంటాము. సేమ్ ఈసారి కూడా మాకు అదే జరిగిందనమాట. సడన్గా మెయిన్ కన్ఫ్యూజింగ్ పాయింట్స్ ఉంటాయి కదా కొన్ని రోడ్స్లో, సో అక్కడనే కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని కంప్లీట్గా.
నార్మల్గా మనం కరెక్ట్గా వెళ్తూ ఉండినా కూడా అది ఇబ్బంది పెట్టేస్తూ ఉంటా. సేమ్ అలానే జరిగిందనమాట. అండ్ రీచ్ అయిపోయి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో యా దట్స్ ఇట్ గైస్. ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ అన్ని విశాఖపట్నం సంబంధించినవే ఉంటాయి. సో సీ యూ, బాయ్.